దారికొస్తారా దారిలో పెట్టమంటారా? బీసీసీఐకి సుప్రీంకోర్టు వేసిన సూటి ప్రశ్న ఇది. లోధా కమిటీ సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్న బోర్డు వ్యవహార శైలిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్కరణలు అమలు కాకపోవడంపై లోధా కమిటీ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో బోర్డుకు అక్టోబర్ 6ను డెడ్లైన్ గా పెట్టారు చీఫ్ జస్టిస్ ఠాకూర్. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని క్రికెట్ బోర్డుపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ తీరు చూస్తుంటే చట్టం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు సీజే ఠాకూర్. లోధా ప్యానెల్ సిఫార్సులపై ఏర్పాటైన స్పెషల్ బెంచ్ కు నాయకత్వం వహిస్తున్న సీజే సంస్కరణల అమల్లో బోర్డు కావాలనే అందరినీ తప్పుదారి పట్టిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంపై బీసీసీఐ ఉద్దేశం ఏంటని సూటిగా ప్రశ్నించారు సీజే. ఇది క్షమార్హం కాని తప్పుగా వ్యాఖ్యానించారు ఠాకూర్. ఈ మధ్య కాలంలో లోధా కమిటీ సిఫార్సుల అమలు తీరుపై బీసీసీఐ ప్రెసిడెంట్ తో పాటు ఇతర సభ్యులు, మాజీ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమనుకోవచ్చు. సంస్కరణలు అమలు చేయడం కష్టమంటూ అనురాగ్ ఠాకూర్, సిఫార్సులు అమలు చేస్తే బోర్డు ఖాళీ అవుతుందని ఇతర సభ్యులు, లోధా కమిటీ సిఫార్సులు గమ్యం లేని ప్రయాణం లాంటివంటూ మాజీ క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ పద్ధతి అత్యున్నత న్యాయస్థానానికి కోపం తెప్పించాయి. బీసీసీఐని పూర్తిగా సంస్కరించడానికి సుప్రీంకోర్టు జస్టిస్ లోధా కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన రిపోర్టును సమర్పించి నెలలు గడుస్తున్నా వాటిని అమలు చేయడానికి క్రికెట్ బోర్డు ఏమాత్రం ఇష్టపడలేదు. ఉద్దేశపూర్వకంగానే లేట్ చేస్తోంది. దీనిపై ఇప్పుడు ఏకంగా చీఫ్ జస్టిసే సూటిగా ప్రశ్నించారు. బీసీసీఐ తదుపరి స్పందన కోసం కేసుని అక్టోబర్ 6కి వాయిదా వేశారు. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తే బీసీసీఐ దాదాపుగా ఖాళీ అయిపోతుంది. మరోసారి ఎంపిక అవడానికి ఇప్పుడున్న సభ్యుల్లో ఎవరికీ ఛాన్స్ రాకపోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త సెలక్షన్ కమిటీపై విమర్శలు వచ్చినప్పుడు లోధా కమిటీ సిఫార్సులను పండుగల్లోకి తీసుకోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సంస్కరణల అమలుపై బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అక్టోబర్ 6 డెడ్ లైన్ పెట్టడంతో తర్వాత ఏం చేయాలనేది క్రికెట్ అసోసియేషన్ కి పాల్పోవటం లేదు.